మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సుమన్ టీవీ ఒక ప్రత్యేకమైన స్టోరీతో మీ ముందుకు వచ్చింది. ఏంటంటే అది మనం ఒక రోజులో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడవాలంటేనే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మహబూబ్ నగర్ నుండి ఒక జీవాలను మేపుకుంటూ అంటే గొర్రెలను మేపుకుంటూ కూడా వీరు చాలా మంది వలస బతుకులను కొనసాగిస్తున్నారు. వందల కిలోమీటర్లు గ్రామాలు దాటి, మండలాలు దాటి, జిల్లాలు దాటి కూడా వీరు గొర్రెలను మేపుకుంటూ వస్తున్నారు. మనకైతే వారు ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామంలో అయితే వాళ్ళు మనకు ఎదురయ్యారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా అనేది, వాళ్ళ పరిస్థితి ఏందనేది. అంటే బాబు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? మహబూబ్నగర్ మొత్తం మెట్టరాజం అడవి, అటు మేత ఉండదు, ఇటు రోడ్ వస్తుంటాం. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ల నుంచి మీరు వస్తున్నారు అసలు ఇక్కడికి? అంటే అసలు మీకు అటు మేపడానికి గడ్డి గానీ ఇట్లా ఉండదా? ఏముండదు, ఏ మేత లేకనే ఇటు తిరుగుడు. అంటే ఎట్లా ఎప్పుడు వెళ్తారు మరి ఇంటికి? మరి ఇంటికి మనుషులు పోతారు కానీ గొర్రెలు పోవు. గొర్రెలు అయితే పోవు. ఇంకా మనుషులు నెలకు మారుతూనే ఉంటారు. ఇంకా మేత లేక ఇటు తిరుగుడు అవుతుంది. ఒక్క నెల వర్షం పోయింది అనుకో, నీళ్ళు దొరకదు, మేత దొరకదు. ఇటు పడి ఒక దసరా దాకా మేపుకుంటాం. దసరా అయిందంటే మళ్ళీ ఇటు వరంగల్ వెళ్తాం. వరంగల్ అటు కోతలు అవుతుంటాయి, ఇంకా అటు వెళ్తాం. ఇంకా అంటే ఇప్పుడు దాదాపుగా మీరు అంటే మీకు ఎన్ని జీవాలు అంటే గొర్రెలు ఉన్నాయి? మాగా ఉంటాయి 100, 200, ఇంకా 300, ఇంకా అంత ఉంటాయి. 50 ఉంటాయి. జీతాలు ఉన్నారు, ఇంకా అట్నే ఉంటది. అంటే ఎట్లా మరి మన పడుకోవడం గానీ తినడం గానీ ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా మా సొంటలో అయితేనో వేరే ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర మేము పడుకుంటూ ఉంటాం. మరి మీ పరిస్థితి ఏంది అసలు? పరిస్థితి అంటే మన గొర్రెల కాడే, ఇక మన ఇదే ఇల్లు ఇదే పడుడు, ఇక అంతే. గొర్రెలు ఎక్కడ ఉంటే మనం అక్కడ వండుకున్నాడే, ఎక్కడ ఉంటే అక్కడ వండుకుని తినుడే, ఇంకంతే. మరి అంటే మన బతికే దీని మీద. అంటే ఎట్లా మరి వర్షం గానీ ఇట్లా వస్తే ఎట్లా మరి పరిస్థితి? వర్షం వస్తే కూడా గొర్రెల కాడనే ఉండుడే, గొర్రెల కాడనే. తడిసిన కూడా ఇక గొంగోడలో సజ్జలు కప్పుకొని ఇంకా అట్టే ఆగుడే, ఇంక ఉండటం. అంటే ఇప్పుడు మీరు దాదాపుగా ఎంత మంది ఉంటారు ఇక్కడ? వండుకోవడం కానీ పరిస్థితి ఎట్లా, తినడం? వండుకోవడం అంటే మనం 10-15 మంది దాకా ఉంటాం. ఇక అట్నే కలిసి వండుకుంటాం, తింటాం, లేసుకుని పోతాం, అంతే. చాలా మంది యువకులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు మనం విజువల్స్ లో. వాళ్ళను అంటే యువకులు, చదువుకోవాల్సిన యువకులు కూడా ఇక్కడ వీళ్ళు గొర్రెలను అయితే ఇక్కడ కాస్తున్న పరిస్థితి. వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, అది పరిస్థితి ఏంటైతే వాళ్ళని అడిగి మనం అయితే తెలుసుకుందాం. చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్ లో ఇవన్నీ. అంటే వలస అంటే అక్కడ వారికి తిండి అంటే ఈ గొర్రెలకు జీవాలకు అక్కడ తిండి దొరకడం లేదు అని కూడా ఇక్కడికి మేము వస్తున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి బ్రదర్, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా పరిస్థితి ఉంది, ఎందుకు వస్తారు ఇక్కడికి మీరు? మేపడానికి బతుకు తెరువు ఏం లే. అంటే ఎందుకు మరి అక్కడ మీకు మీ గొర్రెలకు కానీ మెద్దలు జాగాలు ఎక్కువ లేకుంటాయి, అందుకని ఇటు వస్తాం. ఎక్కువ ప్లేస్ లేకుంటది, మేపడానికి కష్టంగా ఉంటది అటు, అందుకని ఇటు వస్తాం. వలస అంటే రోజుకో ఊరు మేపుకుంటూ వస్తున్నాం. ఎట్లా మరి ఇప్పుడు అంటే మామూలుగా మేపుతుంటే కూడా చాలా మంది వ్యవసాయదారులు కూడా ఎట్లా ఉంటది, వాళ్ళ వ్యవసాయదారులు కూడా ఏమంటారు ఇక్కడ? వ్యవసాయదారులు వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటది, గడ్డి కావాలి వాళ్ళకు, ఎద్దులకు. అందుకని ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళకు ఉంటది. ఇంకా గెదిమే కాడ గెదుతారు, గుట్టెడు కాడ కొడతారు. ఇంకా ఉన్న కాడ ఇంకా మేపుకుని పోయినారు. కొద్దిగా మంచి వాళ్ళు ఉంటారు, కొద్దిగా చెడ్డలు ఉంటారు, అంతే. ఎట్లా మరి తినే పరిస్థితి ఎట్లా మరి? తినుడు పడుకోవడం కానీ ఇంకా వండుకున్నాడు తినుడు, అంతే. ఇంకా మనం వండుకున్నాడు, అయితే ఇంకా సరుకులు సిద్దిపేటనా ఏ ఊరా ఇంకా పెద్ద పెద్ద ఊర్లు ఉంటాయి కదా, చెసుకొని వండుకొని తినుడు, వెళ్ళిపోడు. ఎంత మంది ఉంటారు మీరు? 9 మంది ఉంటాం. 9 మంది, ఒక్కొక్కసారి 10 మంది ఉంటాం. అంటే ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళారు అంటే ఎట్లా? ఇంటికి ఇంకా 6 నెలలకు ఒకసారి, ఇంకొకసారి 8 నెలలు అవుతుంది, ఒక్కొక్కరు అయితే సంవత్సరం కూడా అవుతుంది. అంటే దాదాపుగా ఒక రోజు మీరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారా అంచనా? మామూలుగా అంచనా అయితే ఇంకా రోజుకు ఒక 15 అయితే పక్క, 15 ఖచ్చితంగా అయితే పక్క 15 అయితే నడుస్తాం. ఎట్లా మరి ఇబ్బంది కలగట్లేదా? మామూలుగా అంటే మీరు పొలాల పొండి, చేన్ల పొండి, చిలకల పొండి తిరుగుతారు కదా, అంటే ఎట్లా మరి పాములు గానీ ఎట్లా ఉంటుంది పరిస్థితి అసలు మీ పరిస్థితి? కడిచెడు కాడ గడుస్తాయి కొందరికి, ప్రాణాలు కూడా పోయినాయి ఇద్దరు. మేము ఇటు పరకాల నుంచి వచ్చాం. పరకాల నుంచి
అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీ స్వగ్రామం ఎక్కడ అసలు వాస్తవానికి? మాది నిడుగుర్తి, నారంపేట డిస్టిక్ నిడుగుర్తి. అంటే ఇంకా చాలా మంది కూడా అంటే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చూసుకోవచ్చు. తమ్ముడు ఏం పేరు నీ పేరు? భరత్. భరత్. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట జిల్లా పెద్ద జట్రేమ గ్రామం. ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు నీకు ఎన్ని ఉన్నాయి జీవాలు గొర్రెలు? మా 80 ఉంటాయి అన్న. ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ అంత ఇబ్బంది ఉన్నాయి. ఎట్లా అంటే మీకు అటు దిక్కు గడ్డి దొరకదా ఎట్లా మరి? అటు మేత ఉండదు, అంత ఇబ్బంది అన్న. అటు వలస అంతా ఇటే మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఇటే ఉంటుంది. అటు మా సైడ్ అనే ముచ్చట ఉండదు. అంటే ఈ గొర్రెలను ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తారు మరి అసలు? ఇప్పుడు ఇంటికి ఇటే ఉంటాయి, ఇటే రోడ్లు ఎంబడ ఇటే ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇప్పుడు మరి రోడ్లు ఎంబడ తిరుగుతుంటారు, మరి పొలాలు ఎంబడ తిరుగుతుంటారు, ఎట్లా మరి వాళ్ళు? అంటే రైతులు గానీ ఇంకా వాళ్ళు ఏమన్నారా ఎట్లా మరి పరిస్థితి? నానా బూతులు తిడతారు, మనం చెప్పలేమన్నా. అట్లా ఎంతో మంది తొట్టుతారు, నానా బూతులు తిడతారు. అంతేనా ఈ సేవలో ఎన్ని ఇటు ఇడిచినట్టు ఉండాలి. నిన్న ఇద్దరు వేసిరు, అంతేనా ఇబ్బందులు. నానా బూతులు నోటితో వచ్చిన బూతులు తిడతారు, అంత ఇబ్బందులు. అంటే ఎందుకు మరి అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంది? అక్కడ మరి మీకు అంటే మేత దొరకకనా ఎట్లా? ఎందుకు అంటే మరి ఇంటికి కూడా మీరు జీవాలను అంటే గొర్రెలను ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితి ఎందుకు అన్నట్టు మరి అంత ఘోరమైన పరిస్థితి? అటు మన సైడ్ నీళ్ళు ఇబ్బంది, మేత ఇబ్బంది. నేను అటు వెళ్ళినా రోజు చనిపోతాయి, అటు ఇబ్బంది. అటు ఇటు అయితే నా రోడ్ ఏడ మేస్తాయినా అయ్యా పని అటు ఇటు వెళ్ళిపోతాం, మేపుతాం. అటు మా సైడ్ అయితే ఇబ్బంది, నీళ్ళు ఇబ్బంది, అంత ఇబ్బందిలే. మేత ఉండదు, అంత జీవాలు ఇదైతాయి. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇటే ఉన్నాం. అంటే ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మామూలుగా? ఇప్పుడు అంటే అంటే నువ్వు చదువుకోలేదు అసలు? ఎందుకు చదువుకోలేదు మరి పరిస్థితి? చదివినా అని నా నాన్న చనిపోయిండు. నా ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల రావాల్సి వస్తుంది. నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా వచ్చినాయి. వీళ్ళు వంట చేసుకునే పరిస్థితి కూడా ఏంటంటే వర్షాలు కురిసినా కూడా అదే వానలో పడుకుంటారు, అదే వానలో కూడా వాళ్ళు తింటూ ఉంటారు. అయితే వాళ్ళ సామాగ్రిని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. ఇక్కడ అంటే వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు, అక్కడ ఆ గడ్డ పైన అయితే వాళ్ళు అంటే నిన్న నైట్ ఇక్కడ స్టే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అంటే ఇప్పుడు దాదాపుగా అక్కడ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ నైట్ ఆల్ట్ అయితే ఇక్కడ చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు అక్కడ ఇప్పుడు వేశారు కదా, అక్కడ అంతే దాని మీద పరద కప్పి అందులో దాని కిందనే వాళ్ళ సామాగ్రి పూర్తిగా కూడా అంటే వాళ్ళు కప్పుకునే పరదాలు కానీ వాళ్ళు తినే సామాగ్రి కానీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. చూసుకోవచ్చు ఒకసారి చూడండి, ఎంత చూస్తున్నారు కదా, ఇక్కడ తీస్తున్నారు. చాలా మంది కూడా ఏంటంటే ఈ ఇంట్లలో ఉండి ఏసీ రూమ్లలో ఉండి అంటే ఎవరి కష్టం వారిదే కావచ్చు, కానీ ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు ఎంత చాలా దయనీయమైన పరిస్థితి వీళ్ళది. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎందుకంటే మనము అంటే కొద్దిగా చలి పెట్టగానే వాన రాగానే ఇంట్లోకి వెళ్ళి దుప్పట్లు కానీ ఒకటి కప్పుకుంటాం, కానీ వీళ్ళ పరిస్థితి చాలా దారుణం. అంటే ఇదే పరదల్లో అంటే ఇవి చూసుకోవచ్చు, ఇవే పట్టాలు అంటే ఇదే కింద వేసుకోవడం, దీన్నే మళ్ళీ వీరు అంటే మీద పడుకునేటప్పుడు కూడా కప్పుకోవడం. అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఇది వీళ్ళు చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇప్పుడు ఏదైనా కూడా అంటే వలస జీవితాలు మాత్రం అంటే మారని పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం ఇంకా చూసుకోవచ్చు వాటర్ క్యాన్స్ అంటే చూసుకోవచ్చు, ఇదే వాటర్ వాళ్ళు ఎక్కడంటే ఏ నీళ్లు దొరికినా కూడా ఏదైనా కావచ్చు, అంటే ఎక్కడి నీళ్ళైనా కాలువలో నుంచి వచ్చే నీరైనా కూడా వాళ్ళు దాహాన్ని తీర్చుకునేందుకైతే ఇక్కడ ఉపయోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వాళ్ళు సామాగ్రి అంటే వాళ్ళ వంట సామాగ్రి కానీ వాళ్ళ వివిధ బట్టలు కానీ వాళ్ళ వాళ్ళ సామాగ్రి కానీ తీసుకువెళ్ళేందుకు మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు గాడిదలను కూడా వాళ్ళు ఇప్పటికీ అంటే ఉపయోగించుకుంటారు. పాతకాలంలో కూడా అంటే గాడిదలను అప్పుడు సామాగ్రి మోసేందుకు కూడా ఉపయోగించుకునే వరకు దాన్ని ఇప్పుడు కూడా వీళ్ళు ఇక్కడికి ఇంకా కూడా ఇక్కడ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. గాడిదలను ఇంకా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఇంకా చూసుకోవచ్చు మనం ముంగటికి ఇంకా చిన్న గొర్రె పిల్లలను కూడా చిన్న గొర్రె పిల్లలను అద్భుతమైన గొర్రె పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు చూపించే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తుంది. చూసుకోవచ్చు చిన్న గొర్రె పిల్లలను అయితే మీకు ఇక్కడ విజువల్స్ లోనైతే చూపిస్తున్నాం చూడండి. అంటే నిన్న మొన్న పుట్టిన ఇవి గొర్రె పిల్లలు దాదాపు ఒక 3-4 రోజుల క్రితమే ఇవైతే ఇక్కడ వీటికి జన్మించడం అయితే జరిగింది. చిన్నవి చూసుకోవచ్చు ఇక్కడ. అంటే ప్రత్యేకంగా వీటికి ఇక్కడ ఏర్పాటు చేసి కూడా వీళ్ళు ఏంటంటే వీటిని ఆటోలలో ఇతర అంటే వేరే కాడికి మళ్ళీ ఎక్కడ స్టే చేస్తారో ఎక్కడ నివాసం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఉంటారో అక్కడికి వీటిని అయితే ఆటోలలో మేము తరలిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. చిన్న పిల్లాడు ఈయన, దాదాపుగా ఆయనకు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఉంటాయో లేదో. ఈయన కూడా అంటే అంటే ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ వారితోనైతే రావడం జరిగింది. ఎక్కడ ఏం పేరు నీ పేరు? అనిల్. ఎన్ని సంవత్సరాలు ఉంటావు? 17. ఎందుకు మరి స్కూల్ గిట్లా వెళ్ళట్లేదా? స్కూల్ అయిపోయింది, 10th అయిపోయింది. మరి ఎందుకు మరి ఇంకా మళ్ళీ చదవాలని లేదా ఎట్లా? లేదు. ఎందుకు?
చాలు గొర్రెల దగ్గర వచ్చిన గొర్రెల దగ్గర ఉందామని. ఈ ఇంటికాడ పరిస్థితి బాగాలేవు, మా డాడీ బాలేడు, అందుకే వచ్చిన గొర్రెలు. ఎన్ని ఉంటాయి నీకు గొర్రెలు? 100 ఉంటాయి. 100 ఉంటాయి. ఎట్లా మరి ఇప్పుడు మంచిగా చదువుకొని స్కూల్ కి వెళ్ళాల్సిన పరిస్థితిలో, కాలేజీకి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఎట్లా ఉంటే ఎట్లా మరి పరిస్థితి? ఇంటికాడ పరిస్థితి బాగాలేవు, అందుకే వచ్చిన. 10th అయిపోయిన విద్యార్థి కూడా ఇక్కడ గొర్రెలను కాసుకునేందుకు వచ్చాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో చూసారు కదా, అంటే ఈ వలస బతుకులను మీకు చూపించే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేసింది. అంటే మాకు అక్కడ వ్యవసాయం కానీ మాదంతా మిట్ట ప్రాంతం, అక్కడ మాకు జీవాలకు తిండి దొరకలేని పరిస్థితి కాబట్టి మేము 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఇంటికి వెళ్లకుండా కూడా మేము తిరుగుతుంటామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.